మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఇక్కడ ఎల్కతుర్తిలో పెట్టాలి అని అప్పటి నుండి కూడా ఈ సభ ఏర్పాట్లనైతే దగ్గరుండి అయితే సుదర్శన్ రెడ్డి గారు అయితే చూసుకుంటున్నారు. అయితే వారు మనతో పాటు అయితే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం ఈ సభ ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి, ఎంతమంది జనం వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మనం అడిగి తెలుసుకున్నాం. సరే, అంటే చెప్పండి, సభ ఏర్పాటు ఎట్లా కొనసాగుతున్నాయి, జనాలు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. మరో 2 రోజుల్లో సభా నిర్వహణ సంబంధించినటువంటి సకల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి దశకు దిగ్విజయంగా చేరుకున్నాము. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం మేరకు ఇవాళ ఎలకతుర్తి ఎక్స్ రోడ్లో చెలో వరంగల్ పేరు మీద జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ గొప్పగా నిర్వహించుకునేటువంటి ఒక అదృష్టం మాకు వారు కల్పించారు. వారి కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి సభకు రావాలి, ఊరు వాడ కదలాలి. ఏ పల్లెకు పోయినా, పట్టణంలో ఏ వార్డు పోయినా వాళ్ళ కేసీఆర్ గారి నినాదాలే మళ్ళీ మారుమోగుతున్నాయి. అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ముందు 750 ఎకరాల్లో సభ నిర్వహణ చేయాలని చెప్పి అనుకున్నాం. రోజు రోజుకు తెలంగాణ భవన్కి వచ్చేటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఇవాళ 1360 ఎకరాలకు ఇవాళ సువిశాలమైనటువంటి స్థలాన్ని చదును చేసుకునేటువంటి మరి పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల యొక్క డిమాండ్ ఎట్లా ఉంది, బీఆర్ఎస్ శ్రేణులు ఎంత కష్టం ఉన్నారు, ఇవాళ కేసీఆర్ గారిని మళ్ళీ నిలబెట్టాలి, ప్రజలు మార్పు అని చెప్పి కేసీఆర్ గారిని పడగొడితే వచ్చినటువంటి మరి అవరోధాలు, అడ్డంకులు, ఇబ్బందులు, అభివృద్ధి ఏ విధంగా నిరోధించబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు తగ్గిపోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ప్రజల యొక్క జీవన విధానానికి సంబంధించి అనేక వారిపైన భారాలు పడతా ఉన్నాయి. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది, చిద్రమైపోయింది. ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కాదు, పట్టణాల ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నభిన్నం అయిపోయింది. హైదరాబాద్ పూర్తిగా పడిపోయింది. ఇవాళ ఏ రంగం చూసినా కూడా పూర్తిగా దిగజారిపోయింది. వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి మట్టి బిడ్డలైనటువంటి రైతులను అయితే నట్టేయడం ఉంచారు. రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. రైతులకు సంబంధించినటువంటి పంటల ధరలు మాత్రం పెరగటం లేదు. ఇట్లా రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. పెట్టుబడి దిక్కు లేదు, కానీ కష్టపడి మరి నమ్మినటువంటి పంట అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లా అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఇలా నీళ్లు నిల్వ ఉండి కూడా కసితో కాళేశ్వరంపై చేసినటువంటి దుష్ప్రచారం నుంచి కాంగ్రెస్ పార్టీ మరి వారి ఆలోచనను మరల్చుకునే అవకాశం వారికి మనసొప్తలేదు. ఎందుకంటే విపరీతమైన విషపూరితమైన ప్రచారం చేసిన కాళేశ్వరం కూలైపోయిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ స్విచ్ చేస్తే అద్భుతంగా మరి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా కేవలం కుట్రపూరితంగా ఇవాళ తెలంగాణ ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వలేదు. అంటే ఇవన్నీ ప్రజలకు పూసగుచ్చినట్టు అర్థమైపోయింది. గ్రామీణ భాషలో ప్రజలకు అంతా తెలిసిపోయింది. ఆనాడు ఎట్లుండే, ఈనాడు ఎట్లుండే అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అని చెప్పి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ రజతోత్సవ సభకి లక్షలాదిగా కదిలి వస్తా ఉన్నారు. కాబట్టి రోజు రోజుకు అంచనాలు పెరుగుతా ఉన్నాయి. ఈ సభా ఏర్పాట్లను చూడడానికి రోజు వేలాది మంది వచ్చిపోతున్నారు తెలంగాణ సుదూర ప్రాంతాల నుంచి అని చెప్పానంటే అది ఒక మహాద్భుతమైనటువంటి ఘటన ఇక్కడ ఆవిష్కృతం అవుతోంది. 27వ తేదీన తప్పకుండా ఏప్రిల్ 27వ తేదీ జరిగేటువంటి పార్టీ రజతోత్సవ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణల పైన చాలా ప్రభావం పడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇంతవరకు నిర్వహించిన సభల్లో, అంటే 2001 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన సభల్లో కేసీఆర్ గారిది ఒక్క సభ కూడా ఎక్కడా ఫెయిల్ కాలేదు. ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ అంటే ధీమా, కేసీఆర్ గారు అంటే ధైర్యం, కేసీఆర్ గారు అంటే భవిష్యత్తు, కేసీఆర్ అంటే దిక్సూచి, కేసీఆర్ అంటేనే విజయం. సో ఒకసారి ప్రజలేదో చాలా సంవత్సరాలు అవుతుంది కదా కేసీఆర్ గారిని చూసి, ఒకసారి మార్పు వస్తే ఏమైనా కేసీఆర్ గారి పథకాలు ఎట్లాగూ కొనసాగుతాయి కావచ్చు, కొత్త వాళ్ళు అవకాశం ఇస్తే మరిన్ని అవకాశాలు ఏమైనా వస్తాయని చెప్పి ఆశతోటి నమ్మినటువంటి ప్రజల గొంతు కోసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ గారే అన్ని విధాల అన్ని వర్గాల గురించి ఆలోచించిన వాడు, రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేసిన వాడు, రాజకీయ ఘర్షణలు లేకుండా లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేసిన వాడు. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అరాచకాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, విపరీతమైన క్రైమ్ రేట్ పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళపైన ఉక్కుపాదం మోపేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇట్లా స్వేచ్ఛ పూర్తిగా భంగం కలుగుతా ఉన్నది. జీవించేటువంటి హక్కును కూడా దూరం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు అన్ని కూడా తుంగలో దొక్కి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా
అబద్ధాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా ఇవాళ రేపు అరచేతిలో మరి ఇవాళ మొత్తం ప్రపంచం అంతా ఉన్నది ఆ ప్రజల చేతిలో సోషల్ మీడియా. వాళ్ళందరికీ అర్థమైపోయింది కాబట్టి ఈ సభకు అనూహ్యమైనటువంటి స్పందన వస్తా ఉన్నది. ఏంటంటే చూడొచ్చు ఈ సభకు కూడా అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. లక్షలాదిగా కూడా జనం తరలి వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, ఎల్కతుర్తి నుండి.